హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియల్ వసంత. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓపెన్ చేశాను, చూడండి. ఫ్రెండ్స్, ఫోటోషాప్ మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ ప్లాన్ క్లిక్ చేస్తేనే సబ్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓపెన్ చేసి చూసారా. ఇప్పుడు ఫైల్ న్యూ ఓపెన్ డెస్క్టాప్ ఓపెన్ అయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం ఫైల్ ఆల్రెడీ ఇదివరకు చేసి పెట్టాను ఈ వీడియో కోసం. ఈ 3x2 టీ స్టాల్ సెలెక్ట్ చేశాను. ఓపెన్ 3x2 టీ స్టాల్. ఇది ఫైల్ మీద రైట్ క్లిక్ చేశాను, డూప్లికేట్ ఇమేజ్ సైజ్. ఇప్పుడు మనకి ఇమేజ్ సైజ్ ఎంత అనేది తెలవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్, హైట్ వచ్చేసి 24 ఇంచెస్, రిజల్యూషన్ మాత్రం 70. ఈ 70 ఎందుకోసం పెట్టుకోవాలంటే ఈ లెటర్ అంటే ఈ ఫాంట్ సైజ్ ఎంత ఉందనేది, లేకపోతే మన ఫ్రంట్ సైజ్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఇది ఫ్లెక్సీ అనుకుందాం సపోజ్. ఇప్పుడు పైన ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, సెలెక్ట్, ఫిల్టర్, వ్యూ ఉంది కదా. వ్యూలోకి వెళ్ళండి. ప్రూఫ్ సెటప్ ఇవన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ప్రూఫ్, కలర్ ఇవన్నీ వివరంగా మనకి ఇక్కడ ప్రింట్ సైజ్ అంటే మ్యాక్సిమం చేస్తున్నాను. అంటే ఈ సైజు ఫాంట్ వస్తుంది అన్నట్టు. ప్రింటింగ్లో ఈ ఫాంట్ అనేది ఈ సైజులో వస్తుంది చూడండి. అంటే మనం ఇక్కడ చెకప్ చేసుకోవచ్చు అన్నట్టు ఏ సైజ్ ఉందని. సాయి శివ. ఓకే, కొంచెం పైకి జరుపుతున్నాను. తర్వాత టీ స్టాల్ కనిపించిందా, లెఫ్ట్ సైడ్ టీ ఉంది. అంటే ఇది ఆల్రెడీ మనం లెటర్ అనేది ఈ సైజ్ వస్తుందని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి మనం చూసుకునటానికి అవకాశం ఉంది. కస్టమర్ కూడా చూపించే అవకాశం ఉంటుంది అన్నట్టు. కంట్రోల్- అంటే సైజ్ అనేది చిన్నగా అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనం ఇట్లా కస్టమర్కు 70 రెవల్యూషన్ పెట్టుకున్నప్పుడు మాత్రం కస్టమర్కు మన ఫ్లెక్సీని లెటర్స్ ఏ సైజ్ అవుతున్నాయో చూపించుకుంటే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మన ఫ్లెక్సీని ఇలానే తయారు చేసుకుంటే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.